ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 58 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజల అందరి సమస్యల గురించి అసెంబ్లీలో చర్చిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నాయా? గతంలో ఎంతో హుందాగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయా? అర్థవంతమైనటువంటి చర్చలు అసెంబ్లీ వేదికగా జరుగుతున్నాయా? పేద ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయా? పరిష్కారాలు చూపిస్తున్నారా? పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపైన ఏమైనా చర్చలు జరుగుతున్నాయా అన్నది కీలకమైనటువంటి చర్చలుగా మారాయి. ఈ చర్చలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతున్నాయి అన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే త్వరలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి ఎన్ని రోజులు నిర్వహిస్తారు అన్నది బీఎస్సీ సమావేశంలో నిర్ణయిస్తారు. మొత్తానికి 17 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఏ రకమైనటువంటి చర్చలు జరగబోతున్నాయి? కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ప్రజల సమస్యల మీద కొట్లాడే అవకాశం ఉందా? చర్చించే అవకాశం ఉందా? ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా? ప్రతిపక్షాన్ని అసెంబ్లీకి ఆహ్వానించి చర్చలు అర్థవంతమైనటువంటి చర్చలు నిర్వహించే వెసులుబాటు కూటమి ప్రభుత్వం కల్పిస్తుందా? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో వైసీపీ అసెంబ్లీకి వెళ్ళకపోవడం, కావాలనే ప్రతిపక్ష హోదాని ఇవ్వడం లేదని వైసీపీ ఆరోపణ చేయడం, మరోవైపు నిర్ణీత సంఖ్యలో సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుండడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి రాజకీయం. 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక పతాక స్థాయికి వెళ్ళాయి అన్న చర్చ ఉంది. ప్రతీకార రాజకీయాలకు, వెండెట్టా పాలిటిక్స్కు పెట్టింది పేరుగా మారాయి అన్న చర్చ ఉంది. గతంలో 2019 నుంచి 24 మధ్య వరకు కాస్త కోస్త ఈ ప్రతీకార రాజకీయాలు ఉన్నప్పటికీ 2024 తర్వాత ఈ పతాక స్థాయికి చేరుకున్నాయి అన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నిర్వహణ కూడా ఒక రాజకీయ వేదికగా మారింది. ప్రతిపక్షాన్ని నిర్మూలించడానికి, ప్రతిపక్షాన్ని నిలువరించడానికి అసెంబ్లీని వేదికగా మార్చుకుంటున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి అన్న విమర్శలు భారీగా ఉన్నాయి. 2024 తర్వాత ఇప్పటి వరకు పలు దఫాలుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కూటమి పక్షం ప్రతిపక్షాన్ని నిలువరించడమే, ప్రతిపక్షం మీద విమర్శలు గుప్పించడమే గత ప్రభుత్వ హయాంని గుర్తు చేస్తూ అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలని విమర్శించడం, ప్రశ్నించడం, చీల్చి చెండాడమే జరుగుతూ వస్తుంది అన్న చర్చ ఉంది. ప్రజలు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల మీద చర్చించిన దాఖలాలు లేవు అన్న చర్చ ఉంది. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని పొగడుకోవడానికే ఎంత పవిత్రమైనటువంటి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకుంటున్నారు అన్న విమర్శలు బలంగా ఉన్నాయి. మరోవైపు 2024 తర్వాత కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళడానికి నిరాకరిస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తామని చెబుతోంది. అసెంబ్లీలో 2 పక్షాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి కూటమి పక్షం, రెండోది వైసీపీ. తక్కువ సీట్లు కలిగినటువంటి వైసీపీ పక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ అసెంబ్లీలో ఉన్నది 2 పార్టీలే కాబట్టి తక్కువ స్థానాలు కలిగినటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కూటమి మాత్రం ఇచ్చేది లేదు అని తేల్చి చెప్తున్నారు. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సాధ్యమవుతుందని చెప్తున్నారు. 10% సీట్లు అంటే 175 స్థానాలకు గాను 18 సీట్లు వస్తే కానీ
ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని తెగేసి చెప్పారు. దీని మీద కోర్టుకు వెళ్ళారు వైసీపీ వాళ్ళు. గతంలో అనేక ఉదాహరణలు తెరపైకి తీసుకొచ్చి వాళ్ళకి నిర్ణీత సంఖ్యలో శాతం ప్రకారం కూడా సీట్లు లేకపోతే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అన్న సంఘటనలు ఉదహరిస్తూ కోర్టులో కూడా వాళ్ళు ఆశ్రయించారు. మరి కోర్టుల్లో ఆ కేసు అలానే ఉంది. కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని నాచుతూనే ఉంది, ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా నిరాకరిస్తూనే ఉంది అన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ పక్షం అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడానికి నిరాకరిస్తూ వస్తోంది. శాసన మండలిలో వీళ్ళ సంఖ్య అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో శాసన మండలి కేంద్రంగా సమావేశాలలో కూటమి ప్రభుత్వం ఎదుర్కోవడానికి, ధీటుగా ప్రశ్నించడానికి, నిలువరించడానికి ఎత్తుగడలు, వ్యూహాలు వేస్తూ వస్తుంది. ఇదే రకమైనటువంటి ధోరణిని ఈసారి కూడా అనుసరించాలి అన్న ప్లాన్ చేస్తుంది. మరి ముఖ్యంగా మెగా డిఎస్సి దాంట్లో జరిగినటువంటి అక్రమాలు కానీ, అవినీతి కానీ, ఈ రకమైనటువంటి ఆరోపణలతో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో శాసన మండలి వేదికగా కూటమి ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నం చేయాలని వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే రోజు ప్లేకార్డులు, నల్ల బ్యాడ్జీలు తగిలించుకొని నిరసనలు చేపట్టాలి అన్న ఎత్తుగడలు కూడా వేస్తున్నట్టు చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద అసెంబ్లీకి రాకుండానే బయట నుంచి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహాలు వైసీపీ రచిస్తోంది అన్న చర్చ వినిపిస్తోంది. బయట నుంచే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని వ్యూహాలు చేస్తున్నట్టు కూడా చర్చ వినిపిస్తోంది. గతంలో ఇప్పటివరకు అదే చేస్తూ వచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే తాను ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తోంది, ప్రజలకు అన్ని రకాల సమస్యల గురించి వివరించాల్సి వస్తుంది. ఇంత సమయం ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు దొరుకుతుంది. అది లేని పక్షంలో ప్రజల సమస్యలు ఎక్కడ వినిపించాలి, ఎలా వినిపించాలి, అందువల్లే ప్రెస్ మీట్లు, సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి వీటిని వివరించే ప్రయత్నం చేస్తున్నాము అని గతంలో చెప్పారు. ఇదే రకమైన ధోరణి ఇప్పుడు కూడా అవలంబించే అవకాశం ఉంది అన్న చర్చ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉన్నటువంటి అసెంబ్లీలో వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో చీల్చి చెండాడాలి అన్న ఎత్తుగడలు వేస్తోంది. గతంలో ఇదే ధోరణి అనుసరించింది. ఇప్పుడు కూడా అదే రకమైన వ్యూహం కూడా వేస్తున్నట్టు చర్చ వినిపిస్తోంది. అయితే శాసన మండలి వచ్చేసరికి కాస్త జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది అన్న చర్చ వినిపిస్తోంది. ఎందుకంటే కూటమి పక్షానికి తక్కువ స్థానాలు, తక్కువ సభ్యులు కలిగి ఉండడం, ప్రతిపక్షం వైసీపీకి అధిక సభ్యులు కలిగి ఉండడం, ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం శాసన మండలిలో వైసీపీని, ప్రతిపక్షాన్ని నిలువరించడానికి అనేక రకాల వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తూ ఉన్నట్టు చర్చ కూడా వినిపిస్తోంది. మొత్తం మీద ప్రతిపక్ష హోదా నిరాకరించడం, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడము, దీంతో బయట నుంచే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నాలు చేయాలన్న వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తూ ఉండడం, అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వాన్ని, వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని చీల్చి చెండాడాలి అన్న వ్యూహాలు, ఎత్తుగడలు కూటమి ప్రభుత్వం వేస్తూ ఉండడం, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రకమైనటువంటి రాజకీయ ధోరణి ఇరుపక్షాలు అనుసరించడం ప్రజాస్వామ్యానికి, ప్రజలకు ఎంతవరకు మేలు అన్నది కూడా కీలకమైనటువంటి చర్చగా మారింది.